ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఫస్ట్ నైట్ ఆపటానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. ఏంటది? అది ఈ ఇంట్లో ఎవరో ఒకరి కాలు చెయ్యో విరిగింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్ పాలు అయ్యారే అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఆగిపోతుంది కదా. అంటే నా కాలు చెయ్యో విరగొట్టుకోమంటావా? చచా, లేదండి. మీరు ఏమీ అనుకోకపోతే మీ అత్తయ్య గారికి కాలు చెయ్యో విరగొట్టేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. ప్లాన్ అదిరిపోయింది త్రిష. మా అత్తగారికి కాలో చెయ్యో విరిగినా దేశానికొచ్చిన నష్టమేం లేదు. ఈ ఇంటికొచ్చే కష్టం అంతకంటే లేదు. అయినా ఆవిడ తిరుగుతూ మాత్రం ఏం చేస్తారు? అందర్నీ తిట్టడం తప్ప. అంటే వెంటనే విరగొట్టుదామంటారా? ఇంకా ఆలస్యం దేనికి? ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఓకే ఆంటీ. మనమేం చేయబోతున్నామంటే, ఇది ప్లాన్. సూపర్. ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. అవునండి, ఈ రోజే అనుకోకుండా ముహూర్తం కుదిరింది. అందుకే ఈ రోజే కార్యక్రమం ఏర్పాటు చేశాం. బామ్మ ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెళ్ళి పడేలా చేసినా? వెళ్ళు. హా, రేపో ఎల్లుండో మళ్ళీ కలుస్తాను. అయ్యో! త్రిష, త్రిష, త్రిష పడిపోయింది చూడు. అమ్మమ్మ గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, వెళ్దాం. త్రిష, అయ్యో త్రిష! త్రిష! ఏ త్రిష! 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 త్రిష ఏమైంది? త్రిష! నా కాలు విరిగిపోయింది ఆంటీ. ఎవరైనా రండి. ఆంటీ, మా అత్తని పడేస్తానని వెళ్ళి నువ్వే పడిపోయావేంటే? ఏం చేయమంటారు ఆంటీ? టైంకి ఆ రాక్షసి వచ్చి మీ అత్తయ్య గాని పక్కకు లాగేసింది. దాంతో నా కాలు విరిగింది. ఏ త్రిష, కాలు ఇరిగిపోయింది, రండి. అయ్యో! ఏ అయ్యో! అయ్యో త్రిష! త్రిష ఏమైంది? దోసిస్తాను. ఇది ప్లాన్. సూపర్. ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. దుర్మార్గుల్లారా, మా ఇద్దరిని కలవకుండా ఆపడం కోసం దేవత లాంటి అమ్మమ్మ గారికి అపకారం తలపెడతారా? హ! మీ ప్లాన్ ప్రకారం కాలు చెయ్యో విరుగుతుంది, కానీ అది అమ్మమ్మ గారికి కాదు. అయ్యో, ఏమైందమ్మా? అయ్యో పాపం త్రిష పైనుంచి కింద పడిపోయింది. కాళ్ళు చేతులు ఏమన్నా విరిగాయా? ఏమైంది? ఏటనదేటు? త్రిష ఏడుపు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో విరిగినట్టే ఉంది తాతయ్య. అయ్యో భగవంతుడా, అవయవాలన్నీ తిన్నగా ఉంటేనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉంది. ఇక కాలో చెయ్యో విరిగితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? ఏ ముసలోడ వస్తాడులేండి. ఇప్పుడు టాపిక్ అది కాదు. ముందు అసలు ఏ తిరిగినాదో చూడండి బాబు. త్రిష, ఒకసారి పైకి లేవడానికి ట్రై చేయి. నా కాలు లేవట్లేదు ఉత్తమ్. పాపం చూడబోతే పరిస్థితి కష్టంగానే ఉంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించండి, లేదంటే ఈ అమ్మాయినైనా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించండి. పైకిలే. లేస్తాను. చూడు. ఓకే, ఇప్పుడు నా కాల్ సెట్ అయింది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి ఎందుకు? సుహాసిని, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొనిరా. అలాగే అత్తయ్య గారు. త్రిష, జాగ్రత్త. చూడు, మా ఫస్ట్ నైట్ ఆపడానికి అమ్మమ్మ గారి కాలో చెయ్యో విరగ్గొట్టడానికి ప్లాన్ చేస్తావా? ఈ మైథిలి ఉండగా నా కుటుంబ సభ్యులు ఒంటి మీద ఈగ వాలినా
దాని ఫలితం ఇలాగే ఉంటుంది. నోరు తెరవకు, ఈగలు దూరుతాయి. మొయ్. నేను మీ అమ్మమ్మ గారిని పడేయడం ఏంటి? నువ్వేనా కలగనవా? కలగనలేదు, పక్కన నుంచుని మొత్తం విన్నాను. అవును, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి నా కాపురం చెడగొట్టాలని చూసినా, నా కుటుంబ సభ్యుల జోలికి వచ్చినా నెక్స్ట్ విరిగేది నీ కాలో చెయ్యో కాదు, నీ మెడ. మైండ్ ఇట్. త్రిష, త్రిష, అత్తయ్య గారు, త్రిష కాలు మళ్ళీ నొప్పెడుతుందో ఏంటో. ఎందుకైనా మంచిది ఆ రూమ్లోకి తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాయండి. పద త్రిష, మెల్లగా. జాగ్రత్త. ఏమైంది? ఏమైంది? ఆంటీ, మనం మాట్లాడుకోవటం అది పక్క నుంచి వినేసింది. అందుకే జానకమ్మ గారిని కాపాడింది, నన్నేమో పైనుంచి తోసేసింది. అంతకి తెగించిందా? సరే, తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడని పాపం దానికి తెలిసినట్టు లేదు. ఈ ఫస్ట్ నైట్ ఆపడానికి ఈసారి ఎత్తు నేనేస్తాను. మైథిలి అహంకారాన్ని చిత్తు చేస్తా. శుభవాని గదిలోకి వెళ్తున్నప్పుడే తుమ్మేవేంటే? తుమ్ము చెప్పిరాదు కదా బామ్మగారు. చెప్పి రాకపోతే పక్కకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఉండి తుమ్మాలా? పర్వాలేదమ్మగారు, అది అనుకోకుండా వచ్చిన తుమ్ము కాదులేండి. పాపం త్రిష అనుకుంటే వచ్చిన తుమ్ము కదా అత్తయ్య గారు. ఏవో మీ ఇద్దరికే తెలియాలి. అమ్మా, ఆ తుమ్ముల సంగతి నేను చూస్తాను. ముహూర్తానికి సమయం అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ, మైథిలి ఉత్తమ్ని కలవకుండా ఆపడానికి దుష్టశక్తులన్నీ కలిసి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ దేవుడు మాత్రం ఈ రోజుతో ఇద్దరిని ఒక్కటి చేస్తున్నాడు. వదినా, త్వరలో మనవణ్ణో మనవరాలను ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. సరే సరే, మనం వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.